చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టి చంపాలన్నటువంటిది చాణక్య నీతి చెప్తుంది. కానీ ప్రజాస్వామ్య యుగంలో అది సాధ్యం కాదనడానికి సాక్ష్యం 2 సంవత్సరాల పాటు ఎడతెరిపి లేకుండా రోడ్డు మీద కూర్చుని వంటలు చేస్తూ, తింటూ, తిరుగుతా, డాన్సులు చేస్తూ, ఎంజాయ్ చేస్తూ అదే ఉద్యమం పేరుతో రైతుల పేరిట జరిగినటువంటి ఉద్యమంలో ప్రభుత్వం ఏమీ చేయలేదు. చివరికి కొన్ని రోజులు పోయాక వాళ్ళకి ఫండింగ్ రావడం మానితే ఆటోమేటిక్‌గా వాళ్ళంతట వాళ్ళే దీక్ష విరమించారు. ఇప్పుడు ఢిల్లీలో జరుగుతున్నటువంటిది ఒక వ్యూహాత్మకమైనటువంటి ఎత్తుగడ. డీప్ స్టేట్ ఈ దేశంలో మోడీకి వ్యతిరేక శక్తులను ప్రోత్సహిస్తుందనడానికి సాక్షి ట్రంప్ తాజాగా చెప్పిన ఉపన్యాసం. దాదాపు 160 కోట్ల రూపాయల డబ్బులు భారతదేశంలో మోడీని గద్దెనెక్కనివ్వకుండా ఉండడానికి మరెవరినో అంటే రాహుల్ గాంధీని ఎన్నిక కావడానికి జరిగిన కుట్ర లాంటిదే ఇప్పుడు కూడా జరుగుతోంది. స్పష్టంగా కాక్రోచ్ జనతా ఉద్యమంలోకి అర్జెంటుగా వాంగ్చుక్ రావడానికి ఆయనేమి నీటి పరీక్ష అభ్యర్థి కాదు, లేదా నీటి పరీక్ష తల్లిదండ్రి కాదు. కానీ ఎందుకు వచ్చామని రాధ్యక్ష చేస్తున్నాడు? లడఖ్లో ఈయన ఒక నేపాల్ తరహా వాతావరణం సృష్టించాలనుకున్నాడు. చివరికి ఈయన చేసిన దీక్ష తర్వాత ఘర్షణలు జరిగి 7 ప్రాణాలు కోల్పోయారు. అప్పుడు ఈయన మీద కేసు ఉంది. ఇప్పుడు ఆ కేసు కోర్టుకు వస్తున్న దశలో నేను నిరంతర పోరాట యోధుడినే తప్ప ఉద్రిక్తతలు రెచ్చగొట్టడానికి చేయలేదు అని చెప్పడం కోసం ఇప్పుడు వచ్చి వీళ్ళ నిరాహార దీక్షల్లో కూర్చున్నాడు. ఓ పక్కన ఎల్జీబీటీ కమ్యూనిటీ ఉద్యమాలని, ఇంకొక పక్కన వచ్చేటప్పటికి రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమాలని, ఇంకో పక్కన రిజర్వేషన్ల అనుకూల ఉద్యమాలని, ఇట్లా రకరకాల పేర్లతో రోజు ఎవడో ఒకటి రావడం, వాళ్ళందరికీ జాయింట్ కలుస్తున్నాడు కాక్రోచ్ జనతా పార్టీ సృష్టికర్త అయినటువంటి అభిజిత్ దుప్కే. అక్కడ జరుగుతున్నది డ్యాన్సులు వేస్తున్నారు, తింటున్నారు, తాగుతున్నారు. వీళ్ళకి ఇప్పటికీ రోజుకి 1 కోటి రూపాయలు లెక్కేసుకున్నా ఇప్పటికీ దాదాపు 15 కోట్ల రూపాయల వరకు ఖర్చు అయ్యి ఉంటుంది. అంత డబ్బులు ఎవరిస్తున్నారు, ఎందుకు ఇస్తున్నారు అనేదే తెలియంది. దానికి ఎస్పెషల్లీ ఇప్పుడు నాకు అర్థమవుతున్నది 2-3 రోజుల నుంచి కూడా ఆ భోజనాలు పెడుతున్న తను అక్కడ నమాజ్ చేయడం ప్రారంభించాడు. దాంతోపాటుగా మరికొందరు ముస్లింలు వచ్చి ఇప్పుడు అక్కడ నమాజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అలాగే మరికొంతమంది ముస్లింలు వచ్చేటప్పటికి భారతదేశంలో ముస్లింల పట్ల వివక్ష అన్న పేరుతో ఉద్యమానికి రెడీ అయితే వాళ్ళకి సంఘీభావం ప్రకటించాడు ఇక్కడ. అంటే క్రమంగా దీన్ని ఒక మత వ్యతిరేక ఉద్యమం కిందకి తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. తద్వారా అభిజిత్ దుక్కేని ముందు పెట్టి దీని వెనకాల ఇస్లామిక్ రాడికల్ శక్తులు మొన్నటిదాకా ఆయుధాలతో సాధించలేనిది ఇప్పుడు ఉద్యమాలతో రచ్చ చేయడానికి రెడీ అవుతున్నారు. తద్వారా తటస్థుల నోళ్లు మోయించడం, మత ఉన్మాదులని పెంచడం, తద్వారా భారతదేశంలో ఒక అల్లకల్లోలం సృష్టించే కథేదో నడుస్తున్నట్టుంది. ప్రతి ఊళ్ళో ఎలర్ట్ కావాలి, ప్రతి సందులో ఎలర్ట్ కావాలి. రాడికల్ ఇస్లామిక్ గ్రూపులు, లేదంటే టెర్రరిజాన్ని సమర్థించేవాళ్ళు, లేదంటే హిందుత్వాన్ని ద్వేషించేవాళ్ళు, లేదంటే జాతీయవాదాన్ని తప్పుపట్టేవాళ్ళు, లేదంటే భారతదేశం గురించి తప్పుగా మాట్లాడేవాళ్ళు, వందే మాతరం జనగణనల్ని అవమానించే వాళ్ళ పట్ల అలర్ట్గా ఉండండి. వీళ్ళు ఈ మధ్యకాలంలో ఏం కార్యకలాపాలు చేస్తున్నారు చూడండి. ఏమన్నా తేడా కనబడుతుంటే, అలాగే మన ప్రాంతాలలో అసాంఘిక శక్తులు లేదా కొత్త ముఖాలు కొత్తగా ఏమైనా కనబడుతుంటే తక్షణం పోలీసులు సమాచారం ఇవ్వాల్సిన సందర్భం ఇది.